నారా లోకేష్ బాబు సూటిగా జగన్మోహన్ రెడ్డిని ఏదో అడుగుతానంటున్నాడు. మరి ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత నారా లోకేష్ బాబు జగన్మోహన్ రెడ్డిని ఏం అడగబోతున్నాడు మళ్ళీ మనం వీడియో చూసి విశ్లేషించుకుందాం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా? మీరు ఆంధ్రప్రదేశ్కి అనుకూలమా వ్యతిరేకమా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారంటే అధ్యక్షులు బెంగళూరులో ఉన్నారు. అధ్యక్షులు ఆయన ఇంత కీలకమైన బిల్ పైన చర్చ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బెంగళూరులో పడుకుంటున్నాడు, లైవ్ లో టీవీ చూస్తున్నాడు. ఆత్మలే చెప్పాలి అధ్యక్షులు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో పండుకున్నాడో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం దుబాయ్కి వెళ్ళి పడుకుంటారు అని ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడికి కూడా తెలుసు. లోకేష్ బాబు ఎందుకు వ్యక్తిగత విమర్శలు? దేనికి? ఏదో సూటి ప్రశ్న అన్నారు కదా, అమరావతి రాజధానికి జగన్మోహన్ రెడ్డి అనుకూలమా వ్యతిరేకమా అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకూలమని చెప్తే మీరు కిరీటం ఏమన్నా పెడతారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి అమరావతికి అనుకూలం కాదు అని చెప్తే ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క అభిప్రాయాన్ని గౌరవించి అమరావతి రాజధానిని నిలిపేస్తారా? ఏమీ లేదు కదా, ఏం జరిగేదేమీ లేదు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పినంత మాత్రాన జరిగేదేముంది? 2015లో జగన్మోహన్ రెడ్డి అమరావతిపై తన స్టాండ్ని అసెంబ్లీలో చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత కూడా మీరు పదే పదే అబద్ధాలు ప్రచారం చేసుకుంటా పోతున్నారు. నిజంగా ఆత్మ పరిశీలన చేసుకుని వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎవరు కూడా అబద్ధాలు చెప్పరు. కానీ మీరు, మీ నాన్నగారు, మీ పార్టీ వాళ్ళు అబద్ధాలతోనే కాలం గడుపుతారు. జగన్మోహన్ రెడ్డి 2015లోనే అసెంబ్లీలో అమరావతి రాజధానిపై స్పష్టమైన నిర్ణయాన్ని ఆయన ప్రకటించాడు. నిన్న వీడియో కూడా నేను పెట్టడం జరిగింది. ప్రభుత్వ భూములలో రాజధాని మీరు ఎక్కడ కట్టినా నాకు ఇబ్బంది లేదు, అది కూడా 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఎవరైనా ఒక పేదవాడు రాజధానిలో అతను ఇల్లు కావాలి అని అనుకున్నప్పుడు మనం ప్రభుత్వమే రేటు నిర్ణయించవచ్చు, ప్రభుత్వమే ధర నిర్ణయించి ఇన్స్టాల్మెంట్ లెక్కన పేదవాడికి ఇవ్వచ్చు. పేదవాడికి ప్రభుత్వమే భూమి గాన 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి గాన ఉన్న పని అయితే మనం పేదవాడికే కాదు ఇండస్ట్రీస్ కూడా మనం అనుకున్న ధర, ప్రభుత్వం నిర్ణయించిన ధరకి ఇవ్వచ్చు అనేది ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రైవేటు భూములు వద్దు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ముఖ్యం. రైతుల దగ్గర 1,00,000, 2,00,000లకు ఎకరా కొనుగోలు చేసి మీరు 25 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు ఇప్పుడు ఎకరాకి ల్యాండ్ వాల్యూ అని చెప్పి మీ ఆస్తుల విలువ ఈరోజు పెంచుకున్నారు. ఇది మీకున్న ప్రజల పట్ల, రాజకీయాల పట్ల, రాజధాని పట్ల మీకున్న విధేయత. మీకు ఎంతసేపు దోపిడీ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి. ప్రభుత్వ భూముల్లో రాజధాని కాదు, ప్రైవేటు భూముల్లో రాజధాని కడతానంటారు. అసలు బుద్ధున్నోడు ఎవడైనా ఖాళీ బీడు భూముల్లో రాజధాని కడతాను అని చెప్తాడా? ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందిన నగరాలు లేవా? దేశంలోనే అత్యున్నతమైన నగరం విశాఖపట్నం. విశాఖపట్నం వద్దు, మాకు సెంటర్లోనే కావాలనుకుంటే విజయవాడ తీసుకోవచ్చు, లేకపోతే తీర ప్రాంతం కావాలంటే నెల్లూరు తీసుకోవచ్చు, ఆధ్యాత్మిక ప్రాంతం కావాలంటే తిరుపతి తీసుకోవచ్చు. లేదు పాత రాజధాని మనకు ఉండాలి అనుకుంటే కర్నూలు తీసుకోవచ్చు. అభివృద్ధి చెందిన నగరాలు ఉండగా మేము ఖాళీ బీడు భూముల్లో రాజధాని కడతాము, ప్రజలకి కుచ్చుటోపీ పెడతాము, ప్రజలకి 3 నామాలు పెడతాము, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తాము, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాము అనే దురుద్దేశాలతో మీరు ఈరోజు ముందుకెళ్తున్నారు. కానీ ప్రజల్ని మోసం చేసేవాడు ఏ ఒక్కడు కూడా బాగుపడడు. ఎప్పటికైనా ఏడుస్తూ బతకాల్సిందే. ప్రజల్ని మోసం చేయాలనుకున్నాడు, ప్రభుత్వ ఆస్తులతో చెలగాటం ఆడుకోవాలనుకున్నాడు, లోపల కుట్రలు కుతంత్రాలు పెట్టుకుని రాజకీయం చేయాల్సిన ఎవరైనా సరే ఏడుస్తూ బతకాల్సిందే వాళ్ళు జీవితాంతం కూడా. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే కడుపు కాలుతుంది. ఈరోజు ఖాళీ బీడు భూముల్లో అమరావతి రాజధాని అని చెప్పి లక్షల కోట్లు ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేస్తూ అసెంబ్లీలో
6 గంటల చర్చ అని చెప్పి అమరావతికి చట్టబద్ధత తీసుకొస్తాము అని చెప్పి ఆ 6 గంటలు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి మీరు కాలయాపన చేశారంటే మిమ్మల్ని ఏమనాలో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఒక 6 గంటల అసెంబ్లీ సమయాన్ని జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే మీరు మీ కాలయాపన అంతా సరిపోయింది అంటే మిమ్మల్ని ఏమనాలి చెప్పండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కావాలంట వీళ్ళకి. ఏదో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చెప్పేస్తే వీళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని గౌరవించేటట్లు